హాయ్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ గోపి ఫిలాసఫీ. ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్తా. అదేంటంటే పీపుల్స్ డ్రామా, మనుషులు చేసే నాటకాలు. మనం సినిమాల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ని చూస్తాం, కానీ నిజ జీవితంలో సినిమా కన్నా పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారని నా ఫీల్. అసలు ఎవరెవరికో ఆస్కార్లు ఇస్తున్నారు, అసలైన కళాకారుని మర్చిపోతున్నాం. వాళ్ళు ఎవరో కాదు, నీ చుట్టుపక్కల ఉంటూ నిన్ను నానా సంఖ్య నాకు ఇచ్చేవారు. సారీ టు యూజ్ దిస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడున్న సొసైటీకి ఏదైనా పచ్చిగా చెప్తేనే ఎక్కుద్ది, నార్మల్గా చెప్తే ఎవరు వినరు. నాన్న పండు బుజ్జి అంటే ఎవడు విండక్కడ. సో సమ్టైమ్స్ ఇలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి, ప్లీజ్ డోంట్ మైండ్. ఒకప్పుడు మనిషికి కుళ్ళు కుతంత్రాలు ఇలాంటివి ఏవి లేవు, ఒక్కడికొకడు తోడుగా నిజాయితీగా ఉండేవాడు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీ వర్స్ట్ క్యాండిడేట్స్ ఎక్కువైపోయారు. పొరపాటున ఆడెక్కడ బాగుపడతాడో అని 24 గంటలు అలర్ట్గా బతికే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న కథ చెప్తా, చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. సిద్దిపురం అనే గ్రామంలో గంగరాజు అనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు. చాలా పెద్దవాడు. తన పనిలో తను చూసుకుంటూ అందరినీ ఒకేలా ట్రీట్ చేసేవాడు. ఎలా అంటే ఇంటికి ఎవరు వచ్చినా ఇంటి బయట నేలపై కూర్చోబెట్టి భోజనం పెట్టేవాడు. అది ఎవరైనా, కారులో వచ్చిన పెద్ద మనిషి అయినా పెద్దవాడైనా. గంగరాజు ఫీలింగ్ ఏంటంటే మనుషులందరూ ఒకటే, ఎక్కడెవడో దేవుడు కాదు. ఇంత క్లారిటీతో ఉన్న మనిషి ఇంటికి ఎవడు వెళ్ళడు. అనుకోకుండా ఓ రోజు గంగరాజు ఇంటి పెరట్లో కొన్ని కోట్ల విలువ చేసే బంగారం దొరుకుతుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా పెద్దిల్లు కట్టుకుందామండి, ఇంత బంగారం దొరకడం అనేది చాలా అదృష్టం అని గంగరాజుని ఇబ్బంది పెడతారు. అప్పుడు గంగరాజు ఏం చేస్తాడంటే, సరే అయితే నేను మీకు ఇల్లు కడతా, కానీ నేను ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర పడుకుంటా జీవితాంతం. ఈ ఒప్పందానికి అందరూ ఒప్పుకున్నట్లయితే నేను ఇల్లు కడతా అని గంగరాజు మాట తీసుకుంటాడు. అనుకున్న విధంగా అన్నీ జరుగుతాయి. కానీ ఇచ్చిన మాట ప్రకారం గంగరాజు బయట ఒక చెట్టు దగ్గరే పడుకునేవాడు, అది జీవితాంతం. గంగరాజుని తన భార్య, పిల్లలు, తన బంధువులు అందరూ ఓ పిచ్చి వల్ల ట్రీట్ చేసేవారు. అవేవి పట్టించుకోకుండా గంగరాజు అలాగే ఉండేవాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సునామీ వచ్చి సిద్దిపురం అనే గ్రామం మొత్తం కొలాప్స్ అయిపోయింది. కానీ గంగరాజు ఉన్న చోటు మాత్రం స్ట్రాంగ్గా అలాగే ఉంది. మనుషులకి ఏం కాలేదు, ఉన్న ఇల్లు కూలిపోయాయి, కానీ అక్కడున్న జనాలంతా షాక్. అసలు ఏంటి మాయ, సాక్షాత్తు గంగరాజు రూపంలో దేవుడే అక్కడ ఉన్నాడా అని ఊరు మొత్తం మొహమాటం లేకుండా ఫిక్స్ అయిపోయింది. కానీ గంగరాజు అనే వ్యక్తి చాలా నార్మల్ పర్సన్. నాకు ఎటువంటి శక్తులు లేవు, నన్ను నమ్మండి అని ఊరు మొత్తానికి చెప్పాడు. కానీ ఎవరూ నమ్మలేదు. కొత్త డ్రామా క్రియేట్ చేసి గంగరాజుని దేవుణ్ణి చేశారు. ఇంతకుముందు పిచ్చి వాళ్ళ చూసిన జనం ఇప్పుడు దేవుణ్ణి చేశారు. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, గంగరాజు ఎప్పుడూ ఒకేలా ఉండేవాడు, కానీ మనుషులు మారారు, మనుషులు చేసిన డ్రామాలు మారాయి. బట్ గంగరాజు నెవర్. ఇది నేను క్రియేట్ చేసిన స్టోరీ. సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, సొసైటీలో మనుషులు ఒక్కొక్కడు ఒక్కో డ్రామా ప్లే చేస్తున్నారు ప్రతి విషయంలోనూ. ఈ సొసైటీలో మనిషి అవసరం మనిషికి ఎంతో ఉంది. ఎగ్జాంపుల్, ఒకడు ఫోన్ చేసి, అన్నా నువ్వు చెప్తే ఒక పని అయిపోతే ఒక మాట చెప్పన్నా అంటాడు. వీడి బిల్డప్, అన్నా నువ్వు వెళ్ళన్నా నేను చూసుకుంటా, నీకెందుకు, ఆడు మనోడే, నేను మాట్లాడతాను వెళ్ళిపో అంటాడు. నువ్వు అక్కడికి వెళ్తావు, నీ పని అవుతుంది. ఈ గ్యాప్లో వీడు ఫోన్ చేసి మనోడు ఒకడు వస్తాడు, ఆడికి ఎట్టి పరిస్థితుల్లో ఈ పని అవ్వకుండా చూడు అని చెప్పి వీడు ఆడితో డీల్ మాట్లాడుకుంటాడు, ఒక గేమ్ ప్లే చేస్తాడు. ఇది మనకు అర్థం కాదు, ఈ ట్రిక్ అనేది మనకు అర్థం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం. సో ఏదో ఒక రోజు ఏదో ఒక పొజిషన్లో మళ్ళీ వీడు హై పొజిషన్లో ఉంటాడు, ఎవడు హెల్ప్ అడిగినాడు. సేమ్ యాస్టీజ్ గేమ్ మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఎందుకు, ఇప్పుడు వీడికి ఏదో అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈయన అడుగుతాడు,
ఈడేం చేస్తాడు, నన్ను ఆ రోజు అలా చేశాడు కదా అని చెప్పి వీడు సేమ్ మ్యాచ్ గేమ్ ప్లే చేస్తాడు. ఇక్కడ ఎవ్వడు ఎవడిని కొట్టి సంపట్ల, మనుషులే మనుషులతో కొట్టుకొని వస్తున్నారు. సేమ్ మ్యాచెస్. అప్పుడు ఆడికి డబ్బులు బొక్క, ఇప్పుడు ఈడికి డబ్బులు బొక్క. ఎవడు తీసుకున్న గోతిలో ఆడే పడతాడు. ఇది ఓ సొసైటీలోనే కాదు, మన చుట్టూ ఉన్న బంధువులు కూడా ఇలాగే చేస్తారు. సో మనుషులు అందులో డ్రామాలు నేర్చుకున్నారు. ఆ డ్రామాలో నువ్వు కూడా ఒక గేమ్ ప్లే చేయి. బట్ ఆ గేమ్ ఎలా ఉండాలి అంటే పర్ఫెక్ట్ రోల్ అయి ఉండాలి. లైక్ గంగరాజు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, ఆఖరికి జంతువునైనా నమ్ము, కానీ మనిషిని మాత్రం నమ్మకు. సంక నాకి చేస్తాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్తో ముందుకు వస్తాను.